కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. జీవితాన్ని రెండు మాటల్లో చెప్పారు ఓ కవి. ఇప్పుడు దీన్ని మార్చుకోవాలంటోంది గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ. భూమి మీదకు వచ్చే బుడ్డోడు కళ్ళు తెరవగానే ఆధార్ కార్డు ఇస్తామని అంటోంది. ఆధార్ తో పాటు బర్త్ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తామంటోంది. ఆసుపత్రి నుంచి హ్యాపీగా ఇంటికి పంపిస్తారో లేదో గానీ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ తో మాత్రం గ్యారంటీగా పంపిస్తామని గట్టిగా చెప్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఓవర్ టు యూ. ఐటీ వేగవంతమవుతుంది. జీహెచ్ఎంసీ సేవలు ఐటీకి మరింత దగ్గరవుతున్నాయి. నగర ప్రజలకు జీహెచ్ఎంసీ ఐటీ సేవలు అందించేందుకు వివిధ రకాల ప్రణాళికను రూపొందిస్తుంది. మొన్నటికి మొన్న యాప్స్ ద్వారా అందరినీ ఆకట్టుకున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు తాజాగా పుట్టిన 20 నిమిషాల్లోనే పిల్లలకు ఆధార్ మరియు బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అసలు జీహెచ్ఎంసీ ప్లాన్ ఏ విధంగా ఉంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎన్ని హాస్పిటల్స్ లో దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? మనతో పాటు అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జీహెచ్ఎంసీ తీసుకునే నిర్ణయం దాదాపుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా మారింది. 20 నిమిషాల్లోనే ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇప్పుడు దానికి ఏంటంటే ఆల్రెడీ మేము మన రాష్ట్ర ఐటీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఆధార్ అథారిటీ, స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ జీహెచ్ఎంసీ ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ ప్రణాళిక చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు ముఖ్యంగా మన జీహెచ్ఎంసీలో 5 మేజర్ మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో నయాపుల్ హాస్పిటల్, సుల్తాన్ బజార్ హాస్పిటల్, నీలఫోర్ హాస్పిటల్, ఉస్మానియా అండ్ గాంధీ. ఈ 5 హాస్పిటల్స్లో ఈ జూలై నెలలో పాప కానీ బాబు కానీ పుట్టినటువంటి ఒక 20 నిమిషాల లోపే వారికి సంబంధించినటువంటి ఫోటో తీయడం, వాళ్ళ పేరెంట్స్ అంటే ఆధార్ రూల్స్ ప్రకారంగా ఏంటంటే 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ అవసరం లేదు. వారి యొక్క ఫోటో తీసుకొని వాళ్ళ పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళకి ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే వాళ్ళు ఆథెంటికేట్ చేస్తే సరిపోతుందన్నమాట. అది ఆధార్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి సపరేట్ ట్యాబ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ ఆధార్ ఎన్రోల్ చేసేటువంటి ఎన్రోల్ ఏజెన్సీ అతనికి. తర్వాత దాని సపరేట్ యాప్ తయారు చేయడం జరిగింది. దాని ద్వారా పుట్టిన బేబీకి పేరు పెట్టడం సాధ్యం కాదు కదా సార్, దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు? అట్లాగే బర్త్ సర్టిఫికేట్ లో కూడా తర్వాత మళ్ళీ మెన్షన్ చేసుకోవచ్చా? దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే ఒకవేళ వెంటనే వాళ్ళు ముందే పేరు చూసి పెట్టినట్లయితేనేమో ఆ పేరుతో వస్తుంది. లేకపోతే ఏంటంటే ఫస్ట్ సన్ అనుకోండి, సన్ 1 ఆఫ్ అని మదర్ కానీ ఫాదర్ కానీ పేరు వస్తుంది. తర్వాత వాళ్ళు 5 years తర్వాత ఆధార్ రీఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కరెక్ట్ పేరు ఇవ్వచ్చు. తర్వాత అట్లాగే మరి బర్త్ సర్టిఫికేట్ కూడా మరి జీహెచ్ఎంసీ తరఫున ఆఫీసర్స్ హాస్పిటల్లో ఉంటారు. వారు వెంటనే వారి యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, బర్త్ సర్టిఫికేట్ కావాల్సినటువంటి డీటెయిల్స్ అని నమోదు చేసి అక్కడ జీహెచ్ఎంసీ యొక్క సబ్ రిజిస్టర్ గారు కానీ లేకుంటే సూపరింటెండెంట్ ఆఫ్ దట్ హాస్పిటల్ వీరిద్దరు కూడా డిజిటల్ కి ఇవ్వడం జరిగింది. వారు డిజిటల్ గా సైన్ చేస్తే ఎప్పుడైనా సరే ఆ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఆ పేద ప్రజలు, ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ లో, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేద ప్రజలు వస్తుంటారు కాబట్టి ఈ పేద ప్రజలు ఊరికే ఆధార్ కొరకు మళ్ళీ తిరగడము, తర్వాత బర్త్ సర్టిఫికేట్ కొరకు ఆ సర్కిల్ ఆఫీసెస్ తిరగడము, ఇది అవాయిడ్ చేయాలని మాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ రకంగా మేము చేస్తున్నాం. సార్, ఎన్ని హాస్పిటల్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారా? 5 హాస్పిటల్స్ కి పరిమితం అవుతారా? ఇప్పుడు ఏంటంటే జూలై నెలలో మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, మేజర్ హాస్పిటల్స్ ఫోకస్ చేస్తున్నాము. ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేము మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో మనకేంటంటే దాదాపు 1400 ప్రైవేట్ హాస్పిటల్స్ జీహెచ్ఎంసీలో ఉన్నాయి. మరి వాటికి మన ఉన్న సిబ్బందికి ప్లస్ ఆ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్స్ తో కలిసి స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ కలిసి మేము ప్రణాళిక రూపొందిస్తాము. ముఖ్యంగా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి సిస్టమ్ వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుందా? దాన్ని స్టడీ చేశారా? ఫస్ట్ తెలంగాణ స్టేట్ లోనే అమలు చేయబోతున్నారా? ఇది వేరే దగ్గర ఎక్కడుందనేది మనకు తెలియదు, మాకు సమాచారం లేదు. సో మన జీహెచ్ఎంసీలో చేయాలని చెప్పేసి మన తెలంగాణ ఐటీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాం. సార్, అంటే డిజిటల్ లిటరసీ వైపు కూడా పోతున్నారు. అసలు ఎట్లా ఉంది మీ ప్రోగ్రెస్? ఏమైనా చూస్తున్నారా? ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది డిజిటల్ లిటరసీ కానీ సైబర్ సండేస్? ఇప్పుడు ఏంటంటే జీహెచ్ఎంసీలో ఈ జూన్ నెలలో మనం డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్ టేకప్ చేయడం జరిగింది. అది కూడా తెలంగాణ స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్,
తర్వాత జిహెచ్ఎంసీ కలిపి చేస్తున్నాము. ఐటీలో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ను వారు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము వీళ్ళందరినీ కూడా డిజిటల్ లిటరేట్స్ చేయాలని చెప్పేసి స్లమ్స్లో ఉన్న పేద ప్రజలని మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఒక 30 సెంటర్స్లో ఇప్పటి వరకు 6,500 మందిని ట్రైనింగ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకు ట్రైనింగ్తో పాటుగా ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా ఇప్పటివరకు దాదాపు 1,500 మంది పాస్ అయ్యారు. సో వీళ్ళందరినీ కూడా ఈ 1,500 మందిని కూడా మేము ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. సో దట్ వాళ్ళు ఇంత ముందుకు ఇది నేర్చుకోక ముందుకు వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోగలుగుతున్నారు డిజిటల్ లిటరసీలో భాగంగా. సో తద్వారా వారిని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇంకా చాలా మంది స్లమ్స్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ లబ్ధి పొందాలనేది మాకు జిహెచ్ఎం యొక్క ఉద్దేశం. ఇప్పటివరకు ఎన్ని సెంటర్స్ పెట్టారు సార్? ఇప్పటివరకు 30 సెంటర్స్ పెట్టామండి. దాదాపు 6,500 కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కంప్లీట్ అయినటువంటి సెంటర్స్ కాకుండా మళ్ళీ కవర్ కానటువంటి వార్డ్స్, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ యొక్క సహకారం తీసుకొని మేము ఇంకా వేరే కవర్ కాని ఏరియాస్ కూడా నెక్స్ట్ మంత్ కవర్ చేస్తాం. ఆధార్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్స్ ఆధార్కి సంబంధించి 5 years ఇప్పటి నుంచి పుట్టిన పిల్లలకు అమలు అవుతుందా, లేకపోతే ఇంతకు ముందు 1 year లో బేబీస్ కూడా అమలు చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఏంటంటే మనం వెటర్నరీ హాస్పిటల్లోనే పెడుతున్నాం ఇది. సో దాని తర్వాత చూస్తాం. దాని తర్వాత అవసరం ఉంటే 5 years లోపల చూస్తాం. బట్ ప్రజెంట్ గా మనం పైలట్ చేసేది మాత్రం ఈ హాస్పిటల్స్ లో న్యూ బార్న్ బేబీస్ కి మేము చేస్తున్నాం. దీని పేరేం పెట్టారు సార్? అంటే ప్రాజెక్ట్ పేరు కానీ లేకపోతే అంటే తెలంగాణ శిశు ఆధార్ ప్రాజెక్ట్. రైట్. ఇది జిహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్ట్. దాదాపు 20 నిమిషాల లోపలనే ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అందించేందుకు రెడీ అవుతుంది. మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కావాలంటేనే సర్కిల్ ఆఫీసులు అట్లాగే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తున్న నగర జనాలకు ఇది ఊరట లభిస్తుందని చెప్పొచ్చు. జిహెచ్ఎంసీ ఐటీ వింగ్, జిహెచ్ఎంసీ రాష్ట్ర ఐటీ వింగ్, జిహెచ్ఎంసీ కలిసి చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్రమంతా వెయిట్ చేస్తుంది. సో ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మున్సిపల్ మంత్రి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్తున్నారు. ఓవరాల్ గానైతే దీనిపై ఫీడ్బ్యాక్ మాత్రం ఇప్పటివరకు పాజిటివ్ గానే వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. పోర్ట్ స్టూడియో.